హైదరాబాద్ వాసులు ఖాళీ సమయాల్లో ప్రశాంతంగా సేద తీరేందుకు అనువుగా అందమైన ఆహ్లాదకర ప్రదేశం ఉందని మీకు తెలుసా? హైదరాబాద్కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రకృతి రమణీయమైన ప్రదేశం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ లేక నిండుకుండలా తొణికిసలాడుతూ హైదరాబాద్ వాసులకు ఒక ప్రశాంతమైన విహార ప్రదేశంగా మారింది. గండిపేట చెరువు అని పిలిచే ఈ ప్రాంతం నగర ప్రజలకు పర్ఫెక్ట్ పిక్నిక్ ప్రదేశంగా ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇక్కడ ఆహ్లాదంగా సేద తీరవచ్చు. అందుకే ఈ ప్రాంతానికి నగరవాసులు క్యూ కడుతున్నారు. గతంలో ఉస్మాన్ సాగర్ గండిపేట వద్ద ప్రకృతి పరవశించేలా ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అత్యంత సుందరంగా ఎకో పార్కును తీర్చిదిద్దారు. పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా అత్యాధునిక సదుపాయాలతో పార్కును నిర్మించారు. గండిపేట చరిత్ర ఒకసారి చూస్తే 1908లో మూసీ నదికి భారీగా వరదలొచ్చాయి. ఈ క్రమంలో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు గండిపేట గ్రామం వద్ద మూసీ నదిపై 1920లో ఆనకట్ట నిర్మించారు. గండిపేటకు జంట జలాశయమైన హిమాయత్ సాగర్ను కూడా నిజాం ప్రభుత్వంలో నిర్మించారు. హిమాయత్ సాగర్ను 1927లో నిర్మించారు. ఈ రెండు జలాశయాలు అప్పట్నుంచి నగర ప్రజల దాహార్తిని తీరుస్తూ ప్రసిద్ధి చెందాయి. గండిపేట వద్ద ల్యాండ్స్కేప్ పార్కును 5.5 ఎకరాల్లో 35 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. జలాశయం అందాలను ఆహ్లాదకర వాతావరణం మధ్య చూడడం నగరవాసులకు కనువిందుగా అనిపిస్తుంది. గండిపేట వచ్చే సందర్శకులకు ఈ పార్క్ ఏర్పాటుతో మౌలిక వసతుల కొరత తీరింది. ఎంట్రన్స్ ప్లాజాతో పాటు వాక్వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పాట్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. సందర్శకులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7:30 వరకు ఈ పార్క్ తెరిచే ఉంటుందట. ఇక ఈ చెరువును చూసేందుకు వారాంతాల్లో 50,000 నుంచి 1,00,000 మంది వరకు సందర్శకులు గండిపేటకు వస్తుంటారని సమాచారం.